మీరు చాలా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏంటి సార్ ఆ ధైర్యం? మీరు ఐఐటిఎన్ చాలా బాగా చదువుకున్నారు, కానీ ఇంత బోల్డ్గా మారడానికి రీజన్? కాలేజీలో చెప్స్ అవ్వలేదు. ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు చెబుదామని అందరికి. మాకు ఆ కాలేజీలో ఇవి చెప్పలా, ఇవి అవసరం యాక్చువల్లీ. మనం సినిమా చూసిన తర్వాత చాలా చెప్తాం చాలా మందికి. మొన్న ఆవకాయ అన్నారు, ఆ అమ్మాయిని వైరల్ చేశారు. సో సినిమాకేమో రండి ఐఫోన్ ఇస్తాం డబ్బులు పడతాయి అంటున్నారు. సో ఏంటి సార్, అంటే ఇన్ని ఆఫర్లు పెడితేనే సినిమాకి వస్తారన్న, లేకపోతే రారా మీ సినిమాకి? ఆఫర్లు మేము సినిమాకి రమ్మని చెప్పామా? సినిమాకి రావడానికి కోసం కాదు పెట్టింది, మా మీద చూపిస్తున్న ప్రేమకి ఇస్తున్నాం. 1+1 ఆఫర్ అది. సినిమాతో పాటు ఇది సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ ఇవి. ఆర్ యు వర్జిన్ గీత్? సో వర్జినిటీ పోవడానికి కూడా ముహూర్తం పెట్టేసుకున్నాం ఆల్రెడీ. దాన్నే పెళ్ళి అంటారు కాదు, 11th జూలై. 11th జూలై కాదు. ఇప్పుడు హౌ వర్జినిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించే ఇప్పుడు వర్జినిటీ అనే టాపిక్ దానికి రిలేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలది కూడా చాలా ఇంపార్టెంటే కదా, దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇప్పుడు నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో లేదు సార్. అదే కరెక్ట్ మిత్రా శర్మ. సో అంటే అది చాలా ప్యూర్ ఎమోషన్ కదా అది. ఎందుకంటే మనం లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం కదా. అంటే నేను సో లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తాం, ఏదైనా ఇబ్బంది జరిగితే అంతే బాధపడతాం. సో అంత ప్యూర్గా ఉంటారు వర్జిన్ బాయ్స్ అనే ఎమోషన్ అది. సో అదే చాలా ఇంపార్టెంట్ అంతే. నేను ఎవరికి చెప్పలేదు ఐ లవ్ యూ. ఈ సినిమాలో మిత్రా శర్మ పేరు సరయు. సో సరయు క్యారెక్టర్లో బయట మీరు చాలా లావిష్గా కనిపిస్తారు, సినిమాలో చాలా అమాయకమైన రోల్ చేశారు. రీజన్స్ బిహైండ్ దట్. అండ్ గీతానంద్ గారితో రొమాంటిక్ సీన్స్ కనిపించినప్పుడు కొంచెం నాకు చాలా రియలిస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయాను. లేదు అలాంటివి ఏం లేదు, చాలా హర్ట్ అయ్యో. సో మీరు అన్నట్టు క్యారెక్టర్ డిమాండ్స్ అది డైరెక్టర్ గారు ఆయన స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు సరియు అనేది ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన తెలుగు సాంప్రదాయంలో అమ్మాయిలు ఎలా ఉంటారు, ఒక గడుపు లోపల ఫ్యామిలీకి అటాచ్ అయ్యి అమ్మ నాన్న మాట విని ఏదైనా డెసిషన్స్ తీసుకుంటారంటే కొంచెం హెజిటేట్ అవుతారు, కంగారు పడతారు. ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఒక అమ్మాయిలు కలిసేటప్పుడు బాగా హ్యాపీ అయిపోతారు, ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు వయసు బట్టి. సో ఐ థింక్ ఆ డిజైనింగ్ ఆఫ్ క్యారెక్టర్ వాజ్ మెంట్ టు కనెక్ట్ ఆల్ ద గర్ల్స్. సల్వార్ సూట్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి ఎవరైనా చున్నీ అంటే డ్రెస్ అంటే ప్యాంట్ షర్ట్ అంటే నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు అన్నట్టు ఆ ఒక ఫీలింగ్లో భయం పడ్డం, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా కొన్నిసార్లు ఉంటాయి ఈ విషయాలు. సో ఆ క్యారెక్టర్ ఇస్ డిజైన్ లైక్ దిస్ అండ్ డైరెక్టర్స్ చాయిస్. ఓకే, ఇప్పుడు ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి చెప్పారు సినిమాలో. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది చాలా కామన్ అయిపోయింది సొసైటీలో. జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత చాలా రిలేషన్షిప్స్లో చాలా రకాలు వచ్చాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు దొరుకుతున్నట్టు రిలేషన్షిప్స్లో ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటారు కొందరు, లవ్ బాంబింగ్ అంటారు కొందరు, బెంచింగ్ అంటారు కొందరు, సో ఇలా ఫ్లటేషన్షిప్ అంటారు కొందరు. సో ఇన్ని రకాల ఆప్షన్స్ పెరిగినప్పుడు సో ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది చాలా ఇదైపోయింది, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు మీరు అందరూ దానికి ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఫర్ మీ ప్రీ మ్యారిటల్ అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్కి, ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ మేబీ మూవీ పర్స్పెక్టివ్తో సహా మీరు నిజంగా ప్రేమిస్తేనే దానికి వాల్యూ. మీ ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఇది రీప్లేస్మెంట్ ఉండదు. సో విత్ హూమ్ ఆర్ యూ షేరింగ్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. నా దృష్టిలో మీరు ప్రేమించేటప్పుడు మీరు అండ్ అవతల రోడ్ మనిషికి కూడా గౌరవం ఇస్తే అప్పుడు మీరు ప్రేమించిన అది ప్రీ మ్యారిటల్ అయినా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయినా కూడా ఇట్ మేక్స్ సెన్స్. బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్, ట్రస్ట్ మీ, పెళ్ళయ్యాక కూడా విడాకులు జరుగుతున్నాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా విడాకులు జరిగేటప్పటికి దానికి మీరేమంటారు? అప్పుడైతే యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మ్యారేజ్, పెళ్ళికి డబ్బులు, రిసెప్షన్కి డబ్బులు, చుట్టాలకి డబ్బులు అంతా ఖర్చు పెట్టేసి లావిష్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక 1-2 years బ్రేకప్, డైవర్స్, ఏం చెప్తారు దానికి? మరి జస్ట్ ఆ టాపిక్ని మనం ఎలివేట్ చేసుకుంటున్నాము, అభిప్రాయం వేరుగా ఉంది కాబట్టి కొంచెం అభిప్రాయం మార్చేసుకొని చూడండి. ప్రతిదీ ఆ పర్స్పెక్టివ్లో ఒక మనిషి అనుభవిస్తున్నాడు ఆ పరిస్థితిలో మ్యాటర్స్ అలాట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఓకే.